హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్ నేర్చుకో. సో ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఈ వీడియోలో స్క్యూనెస్ ఆఫ్ డేటా అంటే ఏంటో తెలుసుకుందాం. సో దీనికన్నా ముందు మీరు గాసియన్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటో తెలుసుకుంటే మీకు ఇంకా క్లారిటీ అనేది వస్తుంది ఈ వీడియో మీద. సో మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది, యూజర్ నేమ్ నేర్చుకో. సో నేను ఇక్కడ డిఫరెంట్ పోస్ట్ అయితే చేస్తూ ఉంటా, లైక్ పైథాన్ మీద కానీ, కోడింగ్ మీద కానీ, లేకపోతే డేటా స్ట్రక్చర్స్ మీద కానీ, లేకపోతే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానీ. సో అలా నేను డిఫరెంట్ పోస్ట్ అయితే చేస్తూ ఉంటా. సో మీకు నచ్చితే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా ఫాలో అవ్వండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ నుండి లేదా టెలిగ్రామ్ నుండి కాంటాక్ట్ అవ్వండి. సో వాటి యొక్క లింక్స్ అయితే కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మనం స్క్యూనెస్ అంటే ఏంటో తెలుసుకుందాం. స్క్యూనెస్ ఈజ్ ద మెజర్ ఆఫ్ how much the probability distribution of a random variable deviates from the normal distribution. సో దీన్ని మనం సింపుల్గా అర్థం చేసుకోవాలనుకుంటే, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ నుండి మన ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఏదైతే ఉందో అది ఎంత డీవియేట్ అవుతుంది అనేది క్యాలిక్యులేట్ చేయడమే స్క్యూనెస్ అన్నట్టు. సో బేసిక్గా ఇందులో మనకు టూ టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి పాజిటివ్లీ స్క్యూడ్, ఆర్ దాన్ని మనం లైట్ స్క్యూడ్ అని కూడా అంటాం. అండ్ ఇంకోటి వచ్చేసి నెగటివ్లీ స్క్యూడ్, ఆర్ దాన్నే మనం లెఫ్ట్ స్క్యూడ్ అని కూడా అంటాం. సో ఫస్ట్ మనం పాజిటివ్లీ స్క్యూడ్ ఆర్ నెగటివ్లీ స్క్యూడ్ తెలుసుకునే ముందు మనం ఒకసారి సింపుల్గా గాసియన్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో గాసియన్ డిస్ట్రిబ్యూషన్లో ఏమవుతుందంటే, మన బెల్ కర్వ్ ఏదైతే ఉందో అది మనకు సిమెట్రిక్ కర్వ్. అంటే మన డేటా సెట్ అనేది ఈక్వల్గా స్ప్లిట్ అవుతుంది. లెఫ్ట్ ఆఫ్ ద మీన్కి 50% అండ్ రైట్ సైడ్ ఆఫ్ ద మీన్కి 50%. సో ఇది మన సిమెట్రిక్ కర్వ్ అన్నట్టు. బట్ రియల్ లైఫ్లో ఏంటంటే అన్నీ కూడా గాసియన్ డిస్ట్రిబ్యూషన్ని ఫాలో అవ్వవు. సో మోస్ట్ ఆఫ్ ద డేటా సెట్స్ ఏవైతే ఉంటాయో అవి డెఫినెట్గా గాసియన్ డిస్ట్రిబ్యూషన్ని సాటిస్ఫై చేయవు. సో అప్పుడు మనం మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ యూజ్ చేయడానికి పనికిరావు అవి. సో ఆ స్క్యూనెస్ ఏదైతే ఉందో దాన్ని మనం గాసియన్ డిస్ట్రిబ్యూషన్ అంటే సిమెట్రిక్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. ఆ లెఫ్ట్ స్క్యూడ్ కానీ రైట్ స్క్యూడ్ కానీ ఏవైతే ఉంటాయో వాటిని మనం సిమెట్రిక్ డేటా కింద కన్వర్ట్ చేసుకోవాలి. సో అలా చేసుకున్నప్పుడే మనం మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ని అప్లై చేసుకోవచ్చు అండ్ బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో అవి ఎలా అప్లై చేయాలనేది కొన్ని టెక్నిక్స్ అయితే ఉన్నాయి. సో వాటి గురించి డీప్గా అవసరం లేదు. సో జస్ట్ ఇందులో మనం లెఫ్ట్ స్క్యూడ్ అంటే ఏంటిది, రైట్ స్క్యూడ్ అంటే ఏంటిది ఒక చిన్న ఐడియా అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం పాజిటివ్లీ స్క్యూడ్ అంటే ఏంటో చూద్దాం. సో ఇక్కడ మీరు ఈ గ్రాఫ్ చూస్తున్నారు కదా. సో ఈ గ్రాఫ్ వచ్చేసి బెస్ట్ ఎగ్జాంపుల్ పాజిటివ్ స్క్యూడ్కి. సో ఏమవుతాయంటే, సో ఇందులో మనకు మీన్ అనేది రైట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది పాజిటివ్లీ స్క్యూడ్లో. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ప్రీవియస్ వీడియోలో, అదే గాసియన్ డిస్ట్రిబ్యూషన్ వీడియోలో. సో సిమెట్రిక్ కర్వ్కి ఏమవుతుందంటే మీన్, మీడియన్, మోడ్ అన్నీ కూడా సేమ్ ఉంటాయని చెప్పేసి చెప్పుకున్నాం. సో ఈ పాజిటివ్ స్క్యూడ్ దాంట్లో మనకు మీన్ అనేది రైట్ సైడ్ షిఫ్ట్ అయింది. సో దీన్ని మనం రైట్ స్క్యూడ్ అని కూడా అంటాం. సో ఇక్కడ మనము కొన్ని చెప్పుకోవచ్చు, లైక్ ఏంటంటే మనకు ఐదర్ రైట్ సైడ్ అవుట్లెట్స్ ఉండడం వల్ల ఇలా మీన్ అనేది రైట్ సైడ్కి షిఫ్ట్ అవ్వచ్చు అని చెప్పేసి ఇలా మనం కొన్ని అనుకోవచ్చు. సో ఇక్కడ మనకి కర్వ్ ఏదైతే ఉందో ఆ కర్వ్ కొద్దిగా రైట్ సైడ్కి సాగిపోయింది. సో అందుకని చెప్పేసి దీన్ని మనం పాజిటివ్లీ స్క్యూడ్ అన్నాం. అంటే పాజిటివ్ యాక్సిస్, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ సైడ్ స్క్యూ అయింది కాబట్టి దాన్ని మనం పాజిటివ్లీ స్క్యూడ్ అన్నాం. అండ్ నెగిటివ్లీ స్క్యూడ్కి చూసుకుంటే ఇక్కడ మన మీన్ అనేది లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అయిపోతుంది. అంటే యాక్చువల్గా మన మోడ్ ఎక్కడైతే ఉందో అక్కడ మన మీడియన్ ఉండాలి అండ్ మీన్ కూడా ఉండాలి. కానీ నెగిటివ్లీ స్క్యూడ్ కాబట్టి మన మీడియన్ లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అయింది, అట్ ద సేమ్ టైం మన మీన్ కూడా లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అయిపోయింది. సో ఇలా ఈ స్క్యూనెస్ అయితే వచ్చింది లెఫ్ట్ సైడ్కి. అంటే జనరల్ ఐడియా వచ్చేసి మన అవుట్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డేటా సెట్లో అవి నెగిటివ్ సైడ్ ఎక్కువ ఉండొచ్చు, అంటే అది జస్ట్ ఛాన్స్ మాత్రమే, ఉందని గ్యారంటీగా చెప్పలేం. సో అదొక అంచనా అన్నట్టు. సో ఇది బేసికల్గా నెగిటివ్లీ స్క్యూడ్. సో నెగిటివ్లీ స్క్యూడ్నే మనం లెఫ్ట్ స్క్యూడ్ అంటాం, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ స్క్యూ అయింది కాబట్టి. అండ్ పాజిటివ్లీ స్క్యూడ్నే మనం రైట్ స్క్యూడ్ అని కూడా అంటాం, అంటే రైట్ సైడ్ కొద్దిగా షిఫ్ట్ అయింది కదా గ్రాఫ్, సో అందుకని. సో ఆల్రెడీ చెప్పుకున్నట్టు ఈ స్క్యూడ్ డేటాని మనం మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ మీద అప్లై చేయలేము. సో ఏం చేయొచ్చు? సో ఈ స్క్యూడ్ డేటా ఏదైతే ఉందో దాన్ని మనం నార్మల్ డిస్ట్రిబ్యూషన్ని సాటిస్ఫై చేసే డేటా కింద మార్చుకోవచ్చు. సో ఎలా అంటే కొన్ని టెక్నిక్స్ ఉన్నాయనుకున్నాం కదా. సో అవి ఏంటంటే ఐదర్ మనం పవర్ ట్రాన్స్ఫర్మేషన్ యూస్ చేసుకోవచ్చు, ఆర్ లాగ్ ట్రాన్స్ఫర్మేషన్ యూస్ చేయొచ్చు, ఆర్ ఎక్స్పోనెన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఈ 3 టెక్నిక్స్ని యూస్ చేసుకొని మన స్క్యూడ్ డేటాని
నార్మల్ డేటా కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. సో నార్మల్ డేటా సెన్స్ ఏంటంటే విచ్ సాటిస్ఫైస్ గాసియన్ డిస్ట్రిబ్యూషన్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా, ఒక చిన్న ఐడియా లాగా. స్క్యూడ్ డేటా అంటే ఏంటిది, పాజిటివ్లీ స్క్యూడ్ అంటే ఏంటిది, నెగటివ్లీ స్క్యూడ్ అంటే ఏంటిది అని చెప్పేసి. సో ఇది వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్. సో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.